హరి ఓం మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఈ పురాణాల్లో ఈ ఒకటి శ్రీ భవిష్య మహాపురాణం అని ఈ వేదవ్యాస మహర్షి కృతం, అంటే వేదవ్యాస మహర్షి వారి చేత ఇవ్వబడినటువంటి శ్రీ భవిష్య మహాపురాణం అని ఒకటి ఉందండి మనకి. దానిలో మనకి చాలా విషయాలని ఆ యొక్క చాలా మహాసముద్రం, ఆ భవిష్య మహాపురాణం అనేది ఒక మహాసముద్రం. దాంట్లో ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి చాలా పేజీలు ఉంది, ఎలా చేయాలి ఏమిటి దాని దీక్ష అవన్నీ కూడా. తర్వాత సూర్యనారాయణ స్వామి వారి యొక్క చరిత్ర, సూర్యనారాయణ స్వామి వారి యొక్క అవతారం, వాళ్ళ దేవతలు ప్రార్థించడం, సూర్యభగవానుడు త్రిమూర్తిని పిలిచి కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం, అదంతా ఉంటుంది కొంత. అది అయిపోయిన తర్వాత జ్యోతిష్యం, తర్వాత వాస్తు, ఇవి కాక వ్రతాలు, చాలా రకాల వ్రతాలు దీంట్లో చెప్పబడి ఉంటాయి. ఇది కాకుండా ఇంకా దుర్గా అమ్మవారి గురించి, ఆ దుర్గా సప్తశతి గురించి, అట్లనే విష్ణు సహస్రనామాల గురించి, అట్లనే మరి ఈ రకరకాలైన సర్పాల రకాలు, తర్వాత గోపూజ, ఆవుల రకాలు, ఉత్తమమైన ఆవు, ఇంకా ఇది అది కాదండి, చాలా ఉన్నాయి అన్నమాట దీంట్లో. అయితే ముఖ్యంగా అట్లనే చెట్లు పెంచడం, చెట్లలో గొప్పతనం, అట్లనే ఈ స్త్రీలలో రకాలు, పురుషుల్లో రకాలు, తర్వాత పురుషులు మనం చెప్తుంటారు కదా, ఇట్లా జాగ్రత్త తీసుకోవాలి, అట్లా జాగ్రత్త తీసుకోవాలి, అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. మన పురాణ పండితులు చెప్తుంటారు కదా, మీరు కాస్త ఈ పైన కండవ వేసుకోవాలి, పని చేసుకోవాలి, లేకపోతే కుడికాలు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట, చాలా ఉంటుంది. కొన్ని చాప్టర్లు కూడా కొంచెం భయానకంగా ఉంటాయి. భయానకం అంటే ఏం లేదు, మనం ఆచరించగలమా యుగంలో అనిపిస్తుంది అటువంటివి. అందుకనే కొన్ని నాకు పనికొచ్చినవి, మనకి అవసరమైనటువంటి చరిత్ర, దీంట్లో చరిత్రాంశాలు కూడా కొన్ని ఉన్నాయి. దీంట్లో మ్లేచ్ఛరాజులు, యేసు ప్రభు ఎవరు, తర్వాత అల్లా యేసు మతాలు ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారి యొక్క పూర్వ జన్మ వైశిష్టం ఏమిటి, వాళ్ళ యొక్క పూర్వజన్మలో ఏమున్నాయి వారివి అనేటువంటి కబీరు, ఇంకా ఇరాన్ ఇరాక్ దేశాల గురించి అసలు చాలా దీంట్లో ఉంది. కాబట్టి నాకు ఒకసారి చరిత్ర సంబంధించిన భాగం తీసుకుని చూద్దామనిపించి నేను దీంట్లో చూశాను అన్నమాట. దాంట్లో కొన్ని విషయాలు మిత్రులతో పంచుకుందామని అనుకున్నాను. దాంట్లో మొట్టమొదటనే ఈ మ్లేచ్ఛ వంశ రాజులు, అంటే మ్లేచ్ఛ భాషలు మనకు తెలుసు, అంటే ఇతర మతాల వారు, మనం మ్లేచ్ఛ వంశీయుల రాజులు అనుకుంటాం కదా, అంటే వాళ్ళు పరిపాలనకు మన దేశానికి వచ్చారు. అది ఎలా జరిగింది ఏమిటి అంటే, మీకు మనం ఒక విషయం చర్చించుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళందరినీ కూడా మరి ఒక దారి తీసుకొచ్చి వాళ్ళని రక్షించి వాళ్ళని ప్రవేశపెట్టింది కూడా శ్రీ మహావిష్ణువే. అంటే మనం కొలిచేటువంటి మన దేవుడే వాళ్ళ మతాలను కూడా తీసుకొచ్చారు, వాళ్ళ మతాలను నిలబెట్టింది విష్ణు భగవానుడే. ఎందుకు అంటే ఇదంతా ఆయన లీలా నాటకం. ఆయనకి దృష్టిలో అన్నీ సమానమే ఉంటాయి కదా మనం అనుకుంటాం, కానీ ఆయన ఏం చేశారంటే, మరి ఆయన యొక్క లీల, ఈ క్రీడా విలాసంలో ఆయన అనేక రకరకాలు చేస్తుంటారు. ఎందుకో మహానుభావులు, వేద పండితులు, ఋషులుగా అర్థం కాదు, మనకేం అర్థమవుతుంది. కాకపోతే మనం తెలుసుకుంటాం, అంతవరకు తెలుసుకుని మరి ఈ చరిత్ర ప్రకారం చూస్తే మ్లేచ్ఛ వంశీయ రాజు వర్ణన, మ్లేచ్ఛ భాషల పరిచయం ఒక చాప్టర్ ఉంది ఈ యొక్క శ్రీ భవిష్య మహాపురాణంలో. అది మనం కొంచెం చూద్దాం. దీనిలో ఇతర మతాల వాళ్ళు ఎలా వచ్చారని తెలుస్తుంది అన్నమాట. ప్రారంభంలో, ఈ చాప్టర్ ప్రారంభంలో, మిగతా అంతము చాలా ఉన్నాయని చెప్పా కదా, అవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటివి, పురాణ సంబంధమైనవి. ఇదొక్కటి కొంచెం చరిత్రకు దగ్గరగా ఉందని దీన్ని మన మిత్రులతో పంచుకుందామని చెప్తున్నాను. ద్వాపరయుగం తృతీయ చరణంలో కురుమహారాజు ఇంద్రుని ఆజ్ఞతో సుకేసి అనే అప్సరసను వివాహం చేసుకున్నాడు. అతడు నిర్మించినటువంటి 20 యోజనాల విస్తీర్ణం గల కురుక్షేత్రం అనంతరకాలంలో పుణ్యక్షేత్రం అయింది. కురుమహారాజు 12,000 సంవత్సరాల దాకా రాజ్యపాలన చేశాడు. తర్వాత అతని వంశంలో వరుసగా జహ్నువు, సురధుడు, విధూరధుడు, సార్వభౌముడు, జయసేనుడు, అర్ణవుడు ఇలా పరిపాలించారు వాళ్ళ వంశంలో వాళ్ళంతా. అయితే అర్ణవం అంటే సముద్రం. అంటే ఈ మహారాజు పరిపాలన కాలం నాటికి కురురాజ్యం 4 సముద్రాలు దాటి విస్తరించిందనమాట. అందుకనే ఈయనకి ఆ అర్ణవుడు అనేటువంటి పేరు వచ్చిందని రాయబడింది. అర్ణవుడి పుత్రుడు ఆయన అయుతాయువు. ఇతడు 10,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు.
అతని తర్వాత క్రమంగా అక్రోధనుడు, వృక్షుడు, భీమసేనుడు, దిలీపుడు, ప్రదీపుడు వీళ్ళంతా కూడా రాజులయ్యారు. ప్రదీపుని పుత్రుడు శంతనుడు. అతడు 1000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఒక పొరపాటు ఏదో చేశాడని అంటారు. దానివల్ల మానవ జాతియే తమ వాడని గర్వంగా చెప్పుకునేటువంటి మహామనిషి రాజు అని గొప్పగా చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందట. అదేదో పొరపాటు చేశారట ఆయన. అదేమిటో దీంట్లో లేదు మరి. అయితే తర్వాత విచిత్రవీర్యుడు, పాండురాజు వీళ్ళ పాలనకు వచ్చింది. పాండురాజు 500 సంవత్సరాలు, మరి యుధిష్ఠిర, సుయోధనులు 50 నుంచి 60 సంవత్సరాల వరకు రాజ్యం చేశారని, ప్రపంచ చరిత్రలోనే పరమ భయంకరమైనటువంటి భారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది ఆ సమయంలో. మరి ఇంకొంచెం ప్రాచీన కాలానికి వెళ్తే, కొంచెం ముందుకెళ్తే దేవతలు రాక్షస యుద్ధంలో చాలామంది రాక్షసులు మరణించారు. వారంతా కూడా మళ్ళీ వివిధ పేర్లతోటి శంతనుడి రాజ్యంలో మళ్ళీ జన్మలెత్తారు. అయితే దుర్యోధనుని విశాలమైన సైన్యం నిండా కూడా ఈ రాక్షసులు లాంటి వాళ్ళే నిండిపోయారు. అయితే అలా చివరికి ఏమైందంటే ఆ రాక్షసంతా నిండిపోయేసరికి ఈ చేసేవాళ్ళు పాపుల భారం ఎక్కువైపోయింది. అప్పుడు భూదేవి ఇంద్రుని సహాయంతో శ్రీ మహావిష్ణువుని శరణ వేడుతుంది. ఆయన వసుదేవసుతుడిగా భూమిపై అవతరించి 130 సంవత్సరాలు పాలించి దుష్టశిక్షణ చేసి ధర్మస్థాపన చేశాడు ఆయన. ఇదంతా మనకు తెలిసిందే. శ్రీకృష్ణ భగవాన్ అవతారంలో ద్వాపరయుగంలో జరిగింది కదా, ఇదంతా కూడా మనకు తెలిసిందే. దీని తర్వాత పరీక్ష మహారాజు వస్తాడు. ఆయన కూడా రాజ్యపాలన చేస్తాడు. తర్వాత జనమేజయుడు, మరి శతానీకుడు, ఆయన పేరు యజ్ఞదత్తుడిగా పేరు గాంచుతాడు ఆయన, ఆ శతానీకుడు అనేటువంటి వాడు. అయితే ఈ శతానీకుడు అంటే యజ్ఞదత్తుగా పేరు గాంచినటువంటి సహస్రానీకుడు అని కూడా పేరుంది. ఆయన భూమిని శాసించారు. ఈ సహస్రానీకుడు పుత్రుడు నీచక్నుడు. ఈ నీచక్నుడు రాజ్యం చేస్తున్న కాలంలో గంగకి వరద వచ్చి హస్తినాపురం 3 వంతులు మునిగిపోయింది. అప్పుడు అతడు ప్రయాగకు 4 యోజనాల దూరంలో కౌశాంబి అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని అక్కడి నుంచి రాజ్యపాలన చేసినట్టుగా ఇంకా కొన్ని విషయాలు విష్ణు పురాణంలో ఉన్నాయనుకోండి. ఈ కౌశాంబి అనేది కూడా తర్వాత ఆర్కియాలజికల్ వాళ్ళ దాంట్లో వస్తుంది. అక్కడ అనేక తవ్వకాలు చేస్తారు. చాలా పురాతనమైనటువంటి విషయం అది. అయితే చేశారు అక్కడ కొంత డిగ్గింగ్ జరిగింది, ఎక్స్కవేషన్స్ జరిగినాయి. సరే, ఆ కౌశాంబి అనేది పురాణాల్లో ఇక్కడ వస్తుంది. అయితే ఇదంతా విష్ణు పురాణంలో ఉందని చెప్పబడింది దీంట్లో. ఇంకా ఆ తర్వాత వృష్ణ, చిత్రరథ, ధృతి, మాను, సుసేన, తర్వాత ఇంకా 17 రాజులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చాలా ఉన్నాయి. 17 రాజులు అధికారంలోకి వచ్చారు. ఈ 17వ రాజు పేరు క్షేమకుడు. ఈ క్షేమకుడికి ప్రజ్యోతుడు అని ఒక కుమారుడు పుట్టాడు. ప్రజ్యోతుడు. ఆ ప్రజ్యోతుడు మరి క్షేమకుని అనేటువంటి రాజుని ఈ మ్లేచ్చులు చంపేస్తారు. మ్లేచ్చులు అంటే ఇతర విదేశీయులు లాంటి వాళ్ళు చంపేస్తారు. ఈయన కుమారుడు ప్రజ్యోతుడు ఏం చేశాడంటే కోపం వచ్చి ఈ మ్లేచ్ఛయజ్ఞం చేసి ఆ రాజ్యంలో మ్లేచ్చులను చంపేస్తాడు. పెద్ద యజ్ఞకుండం తీస్తాడు, అందరినీ ఆ దేవతను ఆరాధిస్తాడు. తనకేదో వచ్చిన విద్యలతోటి ఆ మ్లేచ్చులను చాలామంది చంపేస్తాడు. ఈ యొక్క ఆ క్షేమకుడి యొక్క కొడుకు, క్షేమకుడి యొక్క కుమారుడు ప్రజ్యోతుడు వాళ్ళు చాలామంది చంపేస్తాడు. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ మ్లేచ్చులను చచ్చిపోతారు. మ్లేచ్చులందరూ అంటే రాక్షస సంబంధం వృత్తి ఉన్నటువంటి వాళ్ళని చచ్చిపోతారు. అప్పుడు స్వయంగా కలిపురుషుడే మ్లేచ్ఛ రూపంలో రాజ్యపాలన చేస్తాడు. స్వయంగా కలిపురుషుడు మ్లేచ్ఛ రూపంలో రాజ్యపాలన చేస్తాడు. తర్వాత అతడు భార్య సమేతంగా శ్రీమన్నారాయణుని పూజిస్తాడు. చాలా దివ్యస్థుతులు చేస్తాడు ఆయన స్వామివారిని. అప్పుడు శ్రీమన్నారాయణుని ప్రతిష్ఠ అవుతాడు. కలి తన బాధను చెప్పుకున్నాడు. స్వామి, ఈ ప్రజ్యోతుడు అనేవాడు ఉన్నాడే, ఆయన మా జాతి మొత్తాన్ని కూడా, ఈ యొక్క వీళ్ళందరినీ కూడా సర్వనాశనం చేశాడు. పైగా నా స్థానాన్ని కూడా పాడు చేశాడు. కాబట్టి నా ప్రియమ్లేచ్ఛులను అందరినీ చంపేశాడు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఆయన శ్రీ మహావిష్ణువు అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి ఏం చెప్తారంటే, కలి, ఎన్నో కారణాల వల్ల యుగాలన్నింటిలో నీవు శ్రేష్ఠుడి కాగలవు. ఇక నీదే రాజ్యం.
నేను అనేక రూపాలు ధరించి నీ కోరికను తీర్చగలను అని చెప్తాడు. చెప్పి ఆదాము పేరు గల పురుషుడు హవ్యవతి ఈవు అను స్త్రీ ద్వారా మళ్ళీ మ్లేచ్ఛ వంశాలను వృద్ధి చేయగలను అని శ్రీహరి చెప్పి మాయమైపోతాడు. ఈ ఆదాము హవ్వ అనేటువంటిది కూడా మన క్రిస్టియన్ వాళ్ళ దాంట్లో వస్తుంది. అదే ఆదాము హవ్య వాళ్ళ మూల పురుషులు అన్నమాట. అయితే ఈ మ్లేచ్ఛ వంశాలను వృద్ధి చేస్తాను వాళ్ళ ద్వారా అని చెప్పి శ్రీహరి శ్రీ మహావిష్ణు మాయమైపోతారు. ఇంకేముంది, ఈ కలి మంచి ఆనందంతో కలి నీలాచల పర్వతంపై నివాసం ఉంటాడు. ఇక ఎవరో ఒకరు ఇద్దరు రాజులు రాజ్యపాలన చేసిన తర్వాత కానీ ఇంతలో ఆర్యావర్తం అన్ని విధాలా క్షీణించిపోయింది. ఎందుకంటే టైం పీరియడ్ అనమాట. ఆర్యావర్తం అనేది కొంచెం రకరకాలుగా పద్ధతులతోటి క్షీణించిపోయింది. మెల్లగా మరి మ్లేచ్ఛుల యొక్క బలం పెరగసాగింది. ఆ మ్లేచ్ఛుల యొక్క బలం పెరిగిన తర్వాత ఏమైంది, ఇంతలో నైమిశారణ్యంలో కొంతమంది ఋషులు ఉన్నారు. ఆ సమయంలో ఆ నైమిశారణ్యవాసులైనటువంటి 88,000 మంది ఋషులు మునులు హిమాలయాలను అధిరోహించి అక్కడ బదరీ క్షేత్రంలో స్థిరపడ్డారు. వాళ్ళు బదరీస్తా యొక్క పుణ్యక్షేత్రంలో స్థిరపడి మరి స్వామివారి యొక్క గుణగణాలు, శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలు, కథనాలు, కీర్తనలు, భజనలతో కాలం గడుపుతూ ఉంటారు. ఈ విధంగా మనకి ఆదము హవ్వ తీసుకొచ్చింది శ్రీ మహావిష్ణువు. మరి కలిని ప్రేరేపించడంలో శ్రీ మహావిష్ణువు ఒక క్రీడ ప్రారంభమైంది అప్పట్లో అని చెప్తూ మన మిగతా విషయాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం. శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.